నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు కెరియర్ గైడెన్స్లో డిస్కస్ చేసే టాపిక్ ఇంటర్ తర్వాత మెడికల్ ఇంజనీరింగ్ కాకుండా కెరియర్ పరంగా ఏ కోర్స్ చదివితే ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలని తెలియజేయడానికి క్రిస్టల్ ఎడ్యూ సర్వీస్ నుండి ఐటీఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ కొట్రా సాయిబాబా గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ముందు ఐటీఎం యూనివర్సిటీ ఏవి చూద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, చాలామంది ఇంటర్ తర్వాత మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ చేస్తారు కదా. మెడిసిన్ ఇంజనీరింగ్ కాకుండా అంటే ఈజీగా ప్లేస్మెంట్స్ వచ్చేలా ఏవైనా కోర్సెస్ ఉన్నాయి సార్? చాలా కోర్సెస్ ఉన్నాయండి. ఇంటర్మీడియట్ అన్న తర్వాత జనరల్గా స్టూడెంట్స్కి ఎక్కువ గుర్తొచ్చేది మెడికల్ ఇంజనీరింగే. మెడికల్ ఇంజనీరింగ్తో పాటు చాలా కోర్సెస్ ఈరోజు మనకి అందుబాటులో ఉన్నాయి. మెడికల్ వైపు వెళ్ళాలంటే మీకు అందరికీ తెలిసిందే, ఉన్నవి మనకి వేలల్లో సీట్లు ఉంటాయి. లక్షల మంది విద్యార్థులు ఈ మెడిసిన్ సీట్స్ కోసం అని పోటీ పడతారు. దక్కేది కొన్ని వేల మందికే దక్కుతుంది. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? మరి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కావాలి, ఒక మంచి దీంట్లోకి వెళ్ళాలి అంటే మనకి ఈరోజు అందుబాటులో ఉన్న లేటెస్ట్ కోర్సెస్, ప్రస్తుతం మనకి ఈ కోర్సెస్ ఇంతవరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ కోర్సెస్ గురించి నేను చెప్తాను. వీటిలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకటి బీఎస్సీ హార్టికల్చర్, రెండోది బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, మూడోది బీఎస్సీ ఫిషరీస్, నాలుగోది బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్, ఐదోది బీఎస్సీ డైరీ టెక్నాలజీ, ఆరోది బయోటెక్నాలజీ. ఈ కోర్సెస్కు ప్రస్తుతం బైపీసీ స్టూడెంట్స్కి అద్భుతమైన కోర్సెస్ అని చెప్పుకోవచ్చు. సార్, మీరు బీఎస్సీ హార్టికల్చర్ అన్నారు కదా, ఏంటి సార్ దాని కెరియర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో? బీఎస్సీ హార్టికల్చరుని తెలుగులో మనము ఉద్యానవన కోర్సులు అంటాం. సో ఈ ఉద్యానవన కోర్సులు వ్యవసాయేతర కోర్సులకి కిందకు వస్తాయి. సో అగ్రికల్చర్ అలైడ్ కోర్సెస్. అగ్రికల్చర్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అగ్రికల్చర్ బీఎస్సీకి ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ అగ్రికల్చర్ బీఎస్సీలో కానీ వాళ్ళకి సీటు రాకపోతే వాళ్ళు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ కింద బీఎస్సీ హార్టికల్చర్ని చూస్ చేసుకుంటారు. సో హార్టికల్చర్లో మనకి ఏముంటాయి అంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్, అలాగే మనకి బ్యూటిఫుల్గా మొక్కలు వస్తాయి కదా, క్రాటన్స్ అంటారు, ఉద్యాన మొక్కలు. సో అలాంటి వాటికి సంబంధించిన కోర్సు హార్టికల్చర్ కోర్సు. ఈ కోర్సుకి చాలా డిమాండ్ ఎందుకు ఉంది అంటే మనకి ఇండియా అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ, అందులోకి మన దేశం ఫ్రూట్స్, ఫలాలు పండించే దేశాల్లో అగ్రగామి దేశం. మనం పండించే ఫ్రూట్స్ వరల్డ్లో నెంబర్ 1. బనానా తీసుకుంటే వీఆర్ ది నెంబర్ 1 ప్రొడ్యూసర్ అక్రాస్ ది వరల్డ్. మ్యాంగోస్ తీసుకుంటే మనమే నెంబర్ 1. అలాగే చాలా రకాలైన పళ్ళు మన భారతదేశంలో పండుతాయి. ఈ పళ్ళు మనము కన్జ్యూమ్ చేస్తాము, అలాగే ఇతర దేశాలకి కూడా మనం వీటిని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మన ఎక్స్పోర్ట్స్ 121 దేశాలకి మన తాలూకా ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. అలాగే ఫ్లవర్స్ కూడా కొన్ని దేశాల్లో అయితే ఫ్లవర్స్ కల్టివేషన్కి ఛాన్సే ఉండదు, అక్కడ బాగా హీట్ ఎక్కువ ఉంటుంది లేదా కోల్డ్ ఎక్కువ ఉంటుంది. మన ఇండియాలో 15 వెరైటీస్ ఆఫ్ క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి, అంటే రకరకాలైన వాతావరణాలు ఉన్నాయి, రకరకాలైన భూములు ఉన్నాయి. సో మనకి ఇండియాలో ఈ హార్టికల్చర్కి చాలా స్కోప్ ఉంది. మీకు తెలుసో లేదో ఇంత మంచి దీనికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికోసం ఒక సపరేట్ యూనివర్సిటీనే పెట్టింది. మనకి కడప దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ అంటారు, రాజశేఖర్ రెడ్డి ఉద్యానవన విశ్వవిద్యాలయం అంటారు. సో దీంట్లో సీట్స్ సంపాదించుకోవటం చాలా కష్టం. ఆల్ ఓవర్ ఇండియా రాస్తారు ఎంట్రన్స్ టెస్ట్. వీళ్ళకి మంచి ఉద్యోగాలు ఎట్లాంటివి వస్తాయంటే హార్టికల్చరిస్ట్గా వస్తాయి, నర్సరీ మేనేజర్స్గా వస్తాయి, రీసెర్చ్ అసిస్టెంట్స్గా వస్తాయి, క్వాలిటీ కంట్రోలర్స్గా వస్తాయి, సైంటిస్ట్గా వస్తాయి.
గవర్నమెంట్కి అయితే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, ఉద్యానవన శాఖ అని చెప్పి. ఇందులో చాలా రకాలైన గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. అంటే రైతుల దగ్గరికి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళు ఎలాంటి పళ్ళు పండించాలి, ఎట్లాంటి ఫ్లవర్స్ పండించాలి, ఇవేంటంటే కమర్షియల్ క్రాప్స్. ఇవన్నీ కూడా ఇమీడియట్గా మనీ వస్తుంది. చూడండి, మీరు ఒక పువ్వులు మార్కెట్లో ఎంత కొంటారా లేదా, ఎంత కాస్ట్ పెడతారు? అవును. ఓకే, సో అన్ని తక్కువ పువ్వులకి మీరు అంత ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అంటే రియల్లీ ఇట్స్ ఏ గుడ్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ. అయితే సార్ మీరు ఇంకో కోర్స్ కూడా చెప్పారు, బీఎస్సీ ఫిషరీస్ అని. ఏంటి సార్ దానివల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి? బీఎస్సీ ఫిషరీస్కి ఫ్యూచరు ఇప్పుడు బాగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మనకి ఫిషరీస్ అనేది మన డైట్లో వన్ ఆఫ్ ది పార్ట్. ఆహారంలో మనకి అదొక మేజర్ పార్ట్. ఓకే, మనము రైస్ కన్జ్యూమ్ చేస్తాము, లేదంటే వీట్ కన్జ్యూమ్ చేస్తాము. వీటితో పాటు మనం ఏం కన్జ్యూమ్ చేస్తాము? అయితే వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేస్తాము, లేదంటే నాన్ వెజిటేరియన్ చికెనో మటనో ఏదో కన్జ్యూమ్ చేస్తాం. మరి ఈ ఫిషెస్కి వచ్చేసరికి మనం ఇండియా మొత్తం చూసుకుంటే మన ఇండియా మ్యాప్ ఎట్లా ఉంటుంది? చుట్టూ వాటర్ ఉంటుంది కదా, తర్వాత ఎక్కడికక్కడ నదులు, సరస్సులు ఇట్లాంటివి ఉంటాయి. సో మనకు ఉన్న భూభాగంలో ఎక్కువ భూభాగము వాటర్తో సరౌండ్ అయ్యి ఉంది. ఫిష్ అనేది మనకి వన్ ఆఫ్ ది మేజర్ ఫుడ్ సోర్స్. మనకే కాదు, ప్రపంచం మొత్తానికి ఫిష్ అనేది ఒక మేజర్ ఫుడ్ సోర్స్. సో అట్లాంటి ఫిషరీస్ రంగానికి ఇంతవరకు ఎవరు ఎక్కువగా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఒక రకమైన అపోహ, అంటే చేపలు పట్టే వాళ్ళు ఆ టైటిల్ వస్తుంది. కానీ ఫిషరీస్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఫిషెస్ తాలూకా ప్రొడక్షన్ ఇప్పుడు మనం కమర్షియల్గా చేస్తున్నాం. మన తాలూకా ఫిషెస్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో అలాగే మనం ఫ్రాన్స్ రొయ్యలు అంటాం కదా, రొయ్యల్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనం చాలా ఎక్కువ ప్రొడక్షన్ తీసుకొస్తున్నాం. సో వీటిని ప్రాసెస్ చేయాలి, వీటిని కల్టివేట్ చేయాలి, వీటిని ఎక్స్పోర్ట్ చేయాలి. సో దీనికి ఇవన్నీ చేయాలి అంటే ఎవరు ఉండాలి? ప్రొఫెషనల్స్గా స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. సో ఇందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఫిషరీస్కి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఈ ఫిషరీస్ కోర్స్ చేసిన వాళ్ళకి నెంబర్ 1 ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఇప్పుడైతే చాలా డిమాండ్ ఉంది సార్, మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫిషరీస్ని బాగా డెవలప్ చేయాలని చెప్పి రీసెంట్గా మనకి ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ని దానికోసం అని పెట్టింది. సో మీకు ఎందుకు అలా పెట్టింది అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, మనకి న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి. మనం మంచి ఆహారం తింటేనే కదా బాగుంటాం. సో అలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ బయట కొందాము అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. అదే ఫిష్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. లో కాస్ట్లో హై వాల్యూ ఉన్న ఫుడ్ని ఫిష్ మనకి ఇస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది, ఎక్స్పోర్ట్స్ అవుతాయి, రెవెన్యూ వస్తుంది. సో ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి మనకి ఫిషరీస్కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. గవర్నమెంట్ కూడా బాగా ఫోకస్ పెట్టింది. ఈవెన్ మన జగనన్న ప్రభుత్వం కూడా రీసెంట్గా కొన్ని ఫిషరీస్కి సంబంధించి చాలా పథకాలు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వటము, అట్లాగే ఈ కోర్సెస్ని బాగా కాలేజెస్లో వాటిల్లో పెట్టాలని రికమెండేషన్స్ చేయటము, వీళ్ళకి సపరేట్గా వీటిని కమర్షియలైజ్ చేయాలి అని చెప్పేసి వాటికి సపరేట్గా యూనిట్స్ని గవర్నమెంట్ డిజైన్ చేసింది. సో చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఈ కోర్సులో మనం చూడొచ్చు. అయితే సార్ మీరు 6 కోర్సెస్ చెప్పారు కదా, అందులో ఫుడ్ టెక్నాలజీ అని కూడా నేను విన్నాను. అదేంటి సార్ అసలు ఫుడ్ టెక్నాలజీ అంటే? ఫుడ్ ప్రాసెసింగ్ మంచి భవిష్యత్తు ఉన్న కోర్సు. ఈ కోర్సులో చాలా రకాలైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో చూస్తే చాలా ఫుడ్ అనేది వేస్టేజ్ అవుతుంది. ఈ వేస్టేజ్ని కంట్రోల్ చేయాలి. ఒక్కో ఫుడ్ని కానీ మనం ప్రాసెస్ చేసినట్టయితే ఫుడ్కి వాల్యూ పెరుగుతుంది. సో కమర్షియల్గా ఎక్కువ డబ్బులు రావాలి అంటే ఫుడ్ని ప్రాసెసింగ్లో పెడితే దానికి వాల్యూ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే గవర్నమెంట్ కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ బాగా పెంచాలి. ఎందుకంటే లక్షల్లో ఎంప్లాయ్మెంటు క్రియేట్ అవ్వబోతుంది. ప్రస్తుతం మనకి
చాలా స్కోప్ ఉన్న కోర్సు ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సు. అయితే బీఎస్సీ బయోటెక్నాలజీ అని కూడా చెప్పారు కదా సార్, అది తీసుకోవడం వల్ల పిల్లలకి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందంటారు? బీఎస్సీ బయోటెక్నాలజీ ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో ఉంటారో, అంటే కొత్త కొత్త వెరైటీస్ నేను కనిపెట్టాలి, డిసీజెస్కి మందులు కనిపెట్టాలి, రైతులకి హెల్ప్ చేయాలి, ప్రొడక్షన్ని పెంచాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బీఎస్సీ బయోటెక్నాలజీ తీసుకుంటే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. అటు ఫర్దర్గా ఎంఎస్సీ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, ఇతర దేశాలు వెళ్ళొచ్చు, గవర్నమెంట్ సైడ్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ సైడ్ బోల్డ్ అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వీళ్ళందరికీ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ అవసరం ఉంది. సార్, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అంటే ఏంటి? ఫారెన్సిక్ సైన్స్ అనేది నేర పరిశోధన శాస్త్రం అంటాం. అంటే ఒక నేరం ఏదైనా క్రైమ్ కానీ జరిగితే ఆ క్రైమ్ ఎవరు చేశారు అని నేరస్తులను పట్టుకోవటానికి, ఆధారాలు సేకరించడానికి ఏవైతే పోలీసులు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, మిలిటరీ వాళ్ళు కానీ యూజ్ చేస్తారో అదంతా ఫారెన్సిక్ సైన్స్ కింద వస్తుంది. సో ఈ బీఎస్సీ ఫారెన్సిక్స్లో వీళ్ళు ఏం చదువుతారు అంటే ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏస్, ఇట్లాంటివన్నిటి గురించి చదివి క్రైమ్ ఎవరు చేశారు, దానికి ఎవిడెన్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ సేకరిస్తారు. ప్రజెంటు మనం చూసుకున్నట్టయితే ఇండియాలో క్రైమ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, ఫారెన్సిక్ నిపుణులు అయితే తక్కువ మంది ఉన్నారు. అందుకనే ఒక కేసుని ఛేదించాలి అంటే చాలా టైం ఎక్కువ పడుతుంది. ఎవరైతే ఫారెన్సిక్ ఇప్పుడు చదువుతారో వాళ్ళకి ఫ్యూచర్లో ఇమీడియట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. రకరకాలైన డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, సిబిఐ, మిలిటరీ, రైల్వేస్, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కావాలి. సో వీళ్ళకి ఇమీడియట్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సార్, లాస్ట్ కోర్సు బీఎస్సీ డైరీ టెక్నాలజీ కూడా చెప్పారు కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. డైరీ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం డైరీ ఫార్మ్స్ అవి చూస్తాం కదండి, ఎక్కడి నుంచి అయితే మనకి మిల్క్ వస్తుందో, సో ఈ డైరీ ఫార్మ్స్ని మెయింటైన్ చేయాలి, డైరీ ఫార్మ్స్ని రన్ చేయాలి అంటే ఎక్స్పర్ట్స్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ కౌస్ కానీ, బఫెలోస్ కానీ, వీటిని ఎట్లా మెయింటైన్ చేయాలి, వీటి నుంచి మిల్క్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇంతకు ముందంతా మనం చేతులతో చేసేవాళ్ళం. 1-2 యానిమల్స్కి అయితే మనం చేతులతో చేయగలం, కానీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్కి హ్యూమన్ హ్యాండ్స్ కెనాట్ డూ విత్ హ్యాండ్స్. సో దానికోసం అని చెప్పేసి ది టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. మిషన్సే మిల్క్ తీస్తాయి, మిషన్సే మిల్క్ని ప్రాసెస్ చేస్తాయి, మిషన్సే కర్డ్ తయారు చేస్తాయి. మనకి ఇంటికి పాల ప్యాకెట్ వస్తుంది అంటే అదంతా ఒక మిషన్ ద్వారానే వస్తుంది. సో టెక్నాలజీ హైలీ ఇంపార్టెంట్ ఫర్ డైరీ సెక్టర్. సో ఇప్పుడు మన ఎకానమీ పెరుగుతుంది, పీపుల్ తాలూకా కన్జంప్షన్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్, మీరు మిల్క్ తీసుకోండి, కర్డ్ తీసుకోండి, పన్నీర్ తీసుకోండి, నెయ్యి, ఇలాంటి అన్నీ. సో కన్జంప్షన్ పెరుగుతుంది అంటే ప్రొడక్షన్ పెరగాలి, ప్రొడక్షన్ పెరగాలి అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరగాలి, యూనిట్స్ పెరగాలి అంటే టెక్నీషియన్స్, స్కిల్డ్ పీపుల్ కావాలి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు, మార్కెట్లో లేరు వీళ్ళు. సో అందుకనే ఈ సంవత్సరము ఐటీఎం యూనివర్సిటీలో బీఎస్సీ డైరీ టెక్నాలజీ అనే కోర్సుని ఇంట్రడ్యూస్ చేశారు. ఇండస్ట్రీకి నీడ్ ఉంది, బయట టెక్నీషియన్స్ లేరు, బయట ఇది తెలిసిన వాళ్ళు లేరు. సో అందుకని డైరీ టెక్నాలజీ అనే కోర్సుని ఈ ఇయర్ నుంచి ఐటీఎం యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. స్టూడెంట్స్ ఎవరైనా ఈ డైరీ టెక్నాలజీ తీసుకుంటే దే విల్ గెట్ వండర్ఫుల్ జాబ్స్. ఎందుకంటే చాలా డైరీ ఫార్మ్స్కి ఈరోజు ఈ ఎక్స్పర్ట్స్ లేక వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు. ఈవెన్ స్టూడెంట్స్ కెన్ స్టార్ట్ దేర్ ఓన్ డైరీ ఫార్మ్స్. చాలామంది స్టూడెంట్స్ డైరీ ఫార్మ్ పెట్టుకోవాలి, మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ యూనిట్స్ పెట్టాలి అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే సార్, మీరు 6 కోర్సెస్ చెప్పారు కదా, ఏది బెస్ట్ అంటారు? అంటే స్టూడెంట్స్ ఏది తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది? ఈ 6 కోర్సులు మంచి ఫ్యూచర్ ఉన్న కోర్సులు, డిమాండ్ ఉన్న కోర్సులు. ఈ 6 కోర్సుల్లో ఇది మంచిది, ఇది తక్కువ అని అయితే ఏమీ లేదు, ఆల్ ఆర్ ఈక్వల్. బట్ ఏ కోర్స్ చేయాలి అన్నది స్టూడెంట్ తాలూకా నెంబర్ 1 ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. నెంబర్ 2 ఆ స్టూడెంట్ ఆ కోర్సు చేసిన తర్వాత జాబ్ చేద్దామా లేకపోతే సొంతంగా ఏదైనా తను స్టార్ట్ చేద్దామా అనే వాటి మీద ఉంటుంది. సో ఐ కాంట్ సే దిస్ కోర్స్ ఈజ్ గుడ్, దట్ కోర్స్ ఈజ్ నాట్ గుడ్. ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్స్. బీఎస్సీ హార్టికల్చర్ చేసినా ఇందాక చెప్పాను కదా, మీకు హార్టికల్చర్ రిలేటెడ్ జాబ్స్ వస్తాయి. ఫిషరీస్ చేస్తే ఫిషరీస్ రిలేటెడ్ జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ చేస్తే ఫుడ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ,
మనం తింటున్న బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి అన్నీ కూడా ఫుడ్ ఇండస్ట్రీ నుంచే వస్తాయి. వాటిలో మంచి స్కోప్ ఉంది. ఫారెన్సిక్ సైన్స్, వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళొచ్చు, ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. డైరీ టెక్నాలజీ అన్నీ కూడా ఈక్వల్లీ గుడ్ అండ్ ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్ ఇంట్రెస్ట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్న కోర్సెస్ చేయడం వల్ల జీవితంలో ఈజీగా సెటిల్ అవుతారు. తెలియక చాలామంది చేసే తప్పులు ఏంటి అంటే సరైన కోర్స్ ఎంచుకోకపోవడం. సో అటువంటి తప్పులు మీరు చేయకండి, బంగారు భవిష్యత్తు మీ చేతిలో ఉంది. క్రిస్టల్ ఎడ్యూ సర్వీస్ వారిని సంప్రదిస్తే మీకు ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి.